వాట్ అంబిక, సంథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్ అంటే ఆ రోజు వాడు అన్నట్టుగానే జరిగింది. అంబిక, మా అమ్మ చెప్తూ ఉంటుంది, అమాయకంగా ఉండే అమ్మాయిలు మనసుతోనూ కళ్ళతోనూ మాట్లాడతారంట, కానీ గలగల మాట్లాడే అమ్మాయిలు నాలుగుతోనూ పళ్ళతోనూ మాట్లాడతారంట. అమాయకంగా ఉండే అమ్మాయిల్ని నమ్మలేము. అది నీ విషయంలో కరెక్ట్ గానే ఉందిగా. ఊరుకోవే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇమాజిన్ చేస్తూనే ఉంటావు. అవును, వాడు అన్నట్టుగానే జరిగింది. ఆ తర్వాత నువ్వు బదులు చెప్పావు కదా. నువ్వు ఒక్కదానివి చాలే ఊరంతా దండోరా వేయడానికి. కొద్ది రోజుల్లో అంటుకోబోతుంది కదా, అప్పుడు ఊరంతా తెలుస్తుంది. అయ్యో తల్లి, దండం పెడతాను, ఆపవే. సరే అంబిక, నీ వాడు ఏ ఆగు, నువ్వే మాకు పెళ్లి చేసేసేలా ఉన్నావే. తప్పకుండా నువ్వు చెప్పిందే జరుగుతుంది. సరే అదొదిలే. ఆ రోజున నీ వాడి పక్కన కళ్ళజోడు పెట్టుకొని పొడుగ్గా ఒక అతను నుంచున్నాడే, అతన్ని చూసిన వెంటనే ఎందుకో తెలియదు కానీ అతన్ని నేను గట్టిగా పట్టుకొని వాటేసుకోవాలనిపించింది. ఏ అప్పుడే హక్ చేసుకుండొచ్చుగా, ఎవరు తప్పన్నారు? ఇందులో తప్పే ఉంది. నాకు మనసులో అనిపించింది, చట్టం చెప్పేశాను. నువ్వు మనసులో పెట్టుకొని కుమిలిపోతూ ఉన్నావు. ఎక్కువ మాట్లాడుకో, లెగిసి వెళ్ళిపోతారు. వయసైన వాళ్ళు మాట్లాడుకుంటేనే లెగిసి వెళ్ళిపోతారు. కరెక్టేనా? బ్రదర్, మనం ఎలా టీచర్ని సెట్ చేయాలి? ఏమండి, మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతకాలి? ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఎలా మూవ్ చేయాలో ఆలోచిస్తున్నాం. అలాగా, సరే మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారా? అది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు మూవ్ చేయాలంటే అది ఓకే అవుతుందా లేదా అని చాలా భయంగా ఉందండి. మూవ్ చేయండి, ఓకే అయిపోతుంది. అవునండి, మీ కాన్ఫిడెన్స్ కరెక్ట్ గా ఉంది, మూవ్ చేయండి. అయితే ఓకే అండి. సరేనండి, మీ వర్క్ అంతా పూర్తి చేసి స్కూల్లో వచ్చి కలవండి. వస్తామండి. వస్తాం. అంబిక టీచర్, మనసు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది బ్రదర్. బ్రదర్, ఈ రోజు అమ్మాయిని చూసి ఓకే చేస్తా. అలాగే చెయ్యి, లేకపోతే ఇబ్బందిరా. అవును, ఏంటి బ్రదర్? నేను చెప్పింది మాత్రం వినరా, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకో. ఏంటి బ్రదర్, సింహాచలం గ్రామస్తుడు అనుకుంటే సిటీ వాళ్ళ క్రిమినల్ ఆలోచిస్తున్నాడు. అవును బ్రదర్, చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా. ఇచ్చా బ్రదర్, సింహాచలానికి తెలియకుండా ఈ రోజు మనం టీచర్ని కలవాలి. రేపు చూద్దాం బ్రదర్, వాడు చాలా టార్చర్ బ్రదర్. ఒక నిమిషం బ్రదర్. అవును, నేను చెప్పినట్టే చెయ్యి. ఓకే, జాగ్రత్త బ్రదర్. నేను చేయమన్నానా? సరే సరేలే, అలాగే చేద్దాం. ఓకే, వస్తాలే నేను. టైం ఉందిరా. లేదు లేదు, కుదరదులే సార్. సార్ మిమ్మల్ని. నన్ను సూపర్ సార్. ఒకసారి వాక్ చేయండి. మనోడికి తిక్క ఎక్కువగానే ఉన్నట్టుంది. నా ప్లాన్ ఈరోజు సక్సెస్ అయినట్టే. హలో, రేయ్, అక్కడ ఎలా నడుస్తోందిరా? బాగానే నడుస్తున్నా. ఏంటే నువ్వు నడుస్తున్నావా? రేయ్, అక్కడే నడుస్తోందిరా. ఒక్క నిమిషం అన్నా, మనల్ని చూడగానే వాళ్ళు పారిపోయారన్నా. వాళ్ళు ఇద్దరు మీ కంటి చూపుల నుంచి తప్పించుకోకూడదు, చూస్తూనే ఉండండి. నా కనుసన్నల్లోనే ఉన్నారన్నా. అలాగే వాళ్ళిద్దరిని భయంతోనే ఉంచండి, అర్థమైందా? సరే సరే, అట్లాగే. వెరీ గుడ్ సార్. సూపర్ సార్, మీరు లోపలికి రండి, లోపలికి రండి సార్. పర్లేదు, పర్లేదు. ఏంటి బయట కూర్చున్నారు? రండి, మనం ఇలాగే ఉండాలి. రండి సార్, నన్ను పట్టుకుని సార్ అని పిలుస్తున్నారేంటి సార్? మేము చదువుకున్నది మిగతా వాళ్ళని గౌరవించడానికి, అలాగే మర్యాదగా పిలవడానికి. సార్, మీరు నిజంగానే చదువుకున్నోళ్లే సార్. ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్. రండి సార్, కూర్చోండి. మొహమాట పడకుండా కూర్చోండి సార్. ఒక్క నిమిషం అక్కడ వస్తాను. భయపడకండి సార్, ఫ్రీగా ఉండండి, ఇది మన ఇల్లు. ఏంటి సంగతులు? మీ ఇంట్లో అమ్మా నాన్న బాగానే ఉన్నారా? ఉన్నారు బ్రదర్. ఎదుగోండి, మీకే బ్రదర్, తీసుకోండి, వేసుకోండి. మీకే బ్రదర్, వేసుకోండి. నేనంటే మీకు ఎంత ప్రేమ, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. ఇంతవరకు మీకు నేను ఏమీ చేయలేదుగా. ఆ సింహాచలం గాడికి నేనేమేం చేయకూడదు అన్నీ చేశాను. తను చెడ్డవాడే బ్రదర్. సరే పదండి, లోపలికి రండి.
ఏంటి బ్రదర్ మీరు? ఇదిగోండి ముందు కళ్ళజోడు పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను ఎప్పుడు మీ కళ్ళలో వేసుకోండి. నీళ్లు చూడకూడదు, సరేనా? ఇది మీ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు. ఇక మీదట ఏం జరిగినా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. సార్ అదంతా ఏం అక్కర్లేదు సార్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. లోపల ఫ్రిడ్జ్ ఉంది, అందులో ఫారిన్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. అంతేకాదు బెడ్ ఉంది, బెడ్ మీద పడుకోండి, ఫ్యాన్ వేసుకోండి. అది మాత్రమే కాదు, కలర్ టీవీ కూడా పెట్టుకున్నాం, సోనీ కంపెనీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని మీరు జాలీగా పడుకోండి. సంతోషంగా ఉండాలి, సరేనా? కానీ ఒక్క విషయం, సింహాచలం అడిగితే మేము ఇక్కడ ఉంటున్నామని అర్థం చెప్పాలి. ఇలా చూడండి, నేను గ్రామస్తుడిని. నువ్వు అబద్ధం చెప్పను, ఎప్పుడు నిజమే చెప్తాను. కావాలంటే మీరు ఉంచుకోండి. బ్రదర్ బ్రదర్ ఇదెవరు? ఇది మీరు, మరి ఇదెవరు? ఇది ఈయన. ఏది పట్టుకోండి. ఇప్పుడు మేము ఎవరితో ఉన్నాం? ఈయన నాతోనే ఉన్నారు. అప్పుడు సింహాచలం అడిగితే ఏం చెప్తారు? సార్ మీరు సూపర్ సార్, మీరు దిగులు పడకండి. ఏం చెప్పినట్టే నేను చెప్తాలేండి. అన్నా, ఒరే అక్కడ ఏం జరుగుతుంది? ఫోన్ రాలేదు? అంతా బాగానే జరుగుతుందన్నా. వాళ్ళ ఇద్దరిని మీరు గమనిస్తూనే ఉండాలి, అర్థమైందా? అట్టాగా అన్నా. కూడా పుట్టని తమ్ముళ్ళరా మీరు.